హలో మై డియర్ తెలుగు వ్యూవర్స్. ఈ వీడియో మన రిక్రూటర్స్ కోసం, ఎవరైతే రీసెంట్గా జాయిన్ అయ్యారో లేకపోతే ఎవరైతే ఇండస్ట్రీకి రాబోతున్నారో, రిక్రూటింగ్ ఇండస్ట్రీకి. సో ఎలా మీరు దీంట్లో సక్సెస్ఫుల్ అవుతారు, ఎలా ప్రొడక్టివిటీ మీరు జనరేట్ చేస్తారని కాదు, బట్ హౌ యూఆర్ గోయింగ్ టు మేనేజ్ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు ఎలా మేనేజ్ చేస్తారో, దానివల్ల అదర్ ఫ్యాక్టర్స్ ఎలాగైతే అఫెక్ట్ అవుతావో దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటాం. ఇట్ ఇస్ మై వెరీ షార్ట్, నాట్ బిగ్, బట్ స్టే ట్యూన్డ్. ఫస్ట్ ఇట్ కమ్స్ ఇన్ మీ టైం మేనేజ్మెంట్ అండి. ఈదర్ యూఆర్ వర్కింగ్ ఇన్ ద డే షిఫ్ట్ ఆర్ యూఆర్ వర్కింగ్ ఇన్ ద నైట్ షిఫ్ట్. ఏ షిఫ్ట్లో మీరు పని చేసినా మీరు టైం మేనేజ్మెంట్ అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. ఓకే, సో వాట్ ఈస్ దిస్ టైం మేనేజ్మెంట్ ఈస్ ఆల్ అబౌట్ అంటే, మీరు తీసుకున్న బ్రేక్స్, మీరు స్పెండ్ చేసిన టైం ఆన్ పర్టికులర్ టాస్క్, అండ్ ఎన్ని టాస్క్లు మీరు గివెన్ టైంలో చేస్తున్నారో, ఎవ్రీథింగ్ కమ్స్ ఇన్ టైం మేనేజ్మెంట్. రైట్, ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు ఆర్ స్టార్టింగ్ యువర్ డే, సో జనరలీ డేలో అయితే మనం 9 to 5, 10 to 6 ఉంటుంది. ఈవినింగ్ యూఎస్ షిఫ్ట్ మనం చేస్తుంటే 9:30 to 3:30 ఆర్ 7:30 to 4:30 అలా ఉంటుంది అనమాట. బట్ మీరు డే షిఫ్ట్లో పని చేస్తున్నారనుకోండి, మీరు 6 కల్లా మీ షిఫ్ట్ అయిపోతుంది. 6:30 కల్లా మీ షిఫ్ట్ టైం అయిపోద్ది. బట్ దేర్ ఆర్ రిక్రూటర్స్ హు స్టిల్ స్టే దేర్ ఫర్ 7, 8 ఆ జాబ్ కంప్లీట్ చేసి వెళ్తారనమాట. ఎందుకంటే క్యాండిడేట్స్ ఇండియాలోనే ఉంటారు, మీరు ఇండియాలోనే ఉంటారు, మీ క్లయింట్స్ కూడా ఇండియాలోనే ఉంటారు అనమాట. అప్పుడు వరకు పని చేయకపోతే ఏమవుతుంది, సమ్వన్ ఎల్స్ విల్ వర్క్ అండ్ దిల్ టేక్ యువర్ సబ్మిషన్ అండ్ దిల్ టేక్ ద ప్లేస్మెంట్. బట్ ఇన్ యూఎస్ ఏమవుతుందంటే, మనకి ఆ ఫిక్స్డ్ 8 to 9 అవర్స్ ఉంటుంది అనమాట. ఆఫ్టర్ 6 PM వెరీ రేర్లీ ఆ క్లయింట్స్ పని చేస్తారనమాట. ఆ టైంలో ఏమవుతుందంటే, మనం ఎక్స్ట్రా పని చేయాలనుకుంటే వీ కెన్ సెండ్ ఈమెయిల్స్, లీవ్ వాయిస్ మెసేజెస్, ట్రై టు కాల్ పీపుల్, బట్ అంత యాక్టివ్ ఉండదు. ఎందుకంటే జనాలు ఆఫీస్ నుంచి రిటర్న్ వస్తుంటారు, మేనేజర్స్, హైరింగ్ మేనేజర్స్ ఎవరైతే ఉంటారో, మీరు ఈరోజు సబ్మిట్ చేసినా ఈరోజు చూడరు వాళ్ళు. అండ్ మోర్ ఓవర్, ఆ రిక్రూటర్స్ ఎవరికైతే మీరు పని చేయాలనుకుంటున్నారో, ఇఫ్ యూఆర్ బెన్ సేల్స్, వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళిపోతారు. సో నేను చెప్పింది ఏంటంటే, విదిన్ యువర్ 8 to 9 అవర్స్, 9 to 10 అవర్స్ మీరు ఎలా టైం మేనేజ్ చేస్తారని. దాంట్లో మీ పర్సనల్ బ్రేక్స్ ఉంటాయి, ప్లస్ స్మాల్ గ్యాప్స్ ఉంటాయి, అండ్ అట్ ద సేమ్ టైం ఒక టాస్క్ ఇంకొక టాస్క్ ఎంత టైం మీరు అలొకేట్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఇఫ్ యు ఆర్ స్టార్టింగ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ, ఓకే, మీరు రీసెంట్గా జాయిన్ అయ్యారు అనుకోండి, ఫస్ట్ థింగ్ ఈజ్, అలా ఫిక్స్డ్ బ్రేక్స్ అని ఏమి ఉండదు. కొన్ని కంపెనీస్లో అయితే వాట్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్, అంత ఫిక్స్ ఇది స్కూల్ టైంలా ఉండదు. ఇట్స్ టోటలీ అప్ టు యూ. బట్ డిన్నర్ బ్రేక్ 1 hour ఉంటుంది. ఓకే, సో అరౌండ్ 9:30 to 10:30 ఉండొచ్చు, 10 to 11 ఉండొచ్చు, ఆర్ మేబీ 9 to 10 డిపెండింగ్ ఆన్ ద కంపెనీ. బట్ 1 hour మీకు డిన్నర్ బ్రేక్ ఉంటుంది. టోటలీ డిపెండ్స్ అపాన్ యూ. సో దట్ ఈస్ వాట్ వన్ థింగ్ యూ షుడ్ బి ఫోకసింగ్ ఆన్. అండ్ మిడిల్ బ్రేక్స్ మీరు ఏదైతే తీసుకుంటారో, మేబీ ఫర్ గోయింగ్ ఫర్ ఎ వాక్, మేబీ ఫర్ కాఫీ లైక్ దిస్, ఆర్ ఫర్ చిట్ చాట్, అలా కొంతమంది పోతూ ఉంటారు కాసేపటికి, 1 hourకి, ఒక 45 minutesకి అలా. ఎవ్రీథింగ్ వెన్ యూ అక్యుములేట్, మీరు బ్రేక్ టైం కన్నా ఎక్కువ తీసుకుంటే యూ మే గెట్ ఇన్ టు ది ప్రాబ్లం. ఓకే, సో నౌ డేస్ ఏమవుతుందంటే, చాలా మంది మొబైల్ ఫోన్ అడిక్షన్ అవ్వడం, మొబైల్ చూడడం, నోటిఫికేషన్స్ వస్తే నోటిఫికేషన్ అటెండ్ చేయడం, అలాంటి పనులు జరుగుతున్నాయి అన్నమాట. సో దానివల్ల ఏమవుతుంది, మీ అటెన్షన్ అనేది డైవర్ట్ అవుతుంది. అటెన్షన్ డైవర్ట్ అయితే ఫోకస్ డైవర్ట్ అయినట్టే. ఓకే, సో యాజ్ అ బిగినర్, యువర్ జాబ్ ఈజ్ టు బిల్డ్ అ బెస్ట్ ఇంప్రెషన్ ఇన్ ద ఆర్గనైజేషన్. వై? ఎందుకంటే మీకు జాయిన్ అయ్యారు అనుకోండి, మీరు ప్రొడక్టివిటీ జస్ట్ జాయిన్ అయిన తర్వాత మీరు రెవెన్యూ జనరేట్ చేయరు కదా. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఫర్ యూ టు జనరేట్ మనీ. అప్పటి వరకు మేనేజ్మెంట్ మిమ్మల్ని మానిటర్ చేస్తూ ఉంటుంది. సో డ్యూరింగ్ ద మానిటరింగ్ పీరియడ్ మీరు కానీ మొబైల్ చెక్ చేయడం, బయటికి చాలా సార్లు వెళ్ళడం, మాట్లాడుతూ ఉండడం, లాంగ్ బ్రేక్ తీసుకుని అలాంటి మీరు చేశారు అనుకోండి, సో దట్ వుడ్ బి రిమార్క్ ఆన్ యువర్ బ్యాడ్ రిమార్క్ ఆన్ యువర్ candidature, and you may lose your job. So as a beginner, focus only on your work and on your tasks only. Okay, మనకి డెఫినెట్లీ బ్రేక్స్ కావాలి. ఎందుకంటే నైట్ షిఫ్ట్ పని చేస్తున్నాం కాబట్టి మనకు కొద్దిగా ఎక్కువ రిఫ్రెష్మెంట్ ఉండాలి డే షిఫ్ట్ వాళ్ళకన్నా. ఎందుకంటే టోటలీ డిఫరెంట్ కదా, డిఫరెంట్ దెన్ నేచర్ డిఫరెంట్గా మనం పని చేస్తాం. అలాంటప్పుడు మరీ అంత ఎక్స్ట్రీమ్ ప్రెషర్ ఏమి ఉండదు మేనేజ్మెంట్ దగ్గర నుంచి. అండ్ ఎవ్రీథింగ్ కమ్స్ విత్ మనం ఎలా మేనేజ్ చేసుకుంటున్నాం మనల్ని, మనం ఎలా ప్రెషర్ని తీసుకుంటున్నాం అనేది మన మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఎందుకంటే లెవెల్ బట్టి
అండ్ ద శాలరీ మీరు ఎంత అయితే డిమాండ్ చేసి ఉంటారో, మీరు ఏమైతే ప్రోమే చేసి ఉంటారో దాన్ని బట్టి ప్రెషర్ అయితే ఉంటుంది. వై? అరే దట్ కంపెనీ ఈస్ పేయింగ్ యూ మనీ, దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ యూ కదా. అలాగని మన ఊరికిన కూర్చొని పెట్టి మేపాలని అయితే వాళ్ళైతే డబ్బులు స్పెండ్ చేయట్లేదు. సో ప్రెషర్ అని మనం ఏదైతే అనుకుంటామో దట్ ఈస్ నథింగ్ బట్ కంపెనీస్ ఎక్స్పెక్టేషన్ ఆన్ అస్ దట్ వాట్ ఈస్ ద ప్రొడక్టివిటీ దట్ వీ కెన్ గివ్ ఇన్ అ సెటన్ గివెన్ పాయింట్ ఆఫ్ టైం. అంతే. మనం కానీ పని చేసుకుని వెళ్ళామనుకోండి, ప్లేస్మెంట్స్ అవుతున్నాయి, మనకి ఏదైతే ఎక్స్పెక్టేషన్ ఉందో మేనేజ్మెంట్కి మన పైన, మనం అది చేసి వెళ్తున్నాం అనుకోండి, దెర్ ఇస్ నథింగ్. మీరు అసలు ఆడుతూ పాడుతూ వెళ్ళిపోవచ్చు. దట్ ఈస్ సంథింగ్ లైక్ యువర్ ఓన్ హోమ్. ఎవరు ఏమన్నారు, మీ టీమ్ లీడ్ కాదు కదా, మీ మేనేజ్మెంట్ సీఓ ఎవరేమన్నారు, మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోవచ్చు. ఓకే, బికాస్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ దట్ ఎప్పుడైతే మనం మన టార్గెట్ రీచ్ అవుతున్నాం, మనం ఏంటిది మనం పెట్టిన మన ఎఫర్ట్స్ పెడుతున్నాం, అలాంటప్పుడు మనం ఇలాంటి అన్నెసెసరీ బ్రేక్స్ అవనియండి, పాలసీ బ్రేక్ చేయడం అలాంటివి చేయకపోతే యు ఆర్ ఆల్వేస్ అన్ గుడ్ నోట్. సో focus primarily on your time management, your breaks, and how effortfully you are doing your tasks. అంటే ఇనిషియలీ దాని మీద మీరు ఫోకస్ పెట్టండి, శాలరీ మీద ఫోకస్ పెట్టద్దు, బికాస్ యువర్ బిల్డింగ్ యువర్ ఫౌండేషన్ is very much important. Okay, so I hope you got little bit idea about how you are going to progress in your career initially. If you have any further doubt, let me know and I'm going to share more details. మీకు ఏమైనా ఇంకా స్కిల్స్ అప్గ్రేడ్ కావాలి, రిక్రూటింగ్లో మీరు ఎక్కువ నేర్చుకోవాలనుకుంటే కింద నా నంబర్ ఉంది, వాట్సాప్ మెసేజ్ చేయండి అండ్ మై టీమ్ ఈజ్ గోయింగ్ టు రీచ్ అవుట్ టు యూ. ఆల్రైట్, టేక్ కేర్, బై.